హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే, లోటస్ టెంపుల్ ఉంది కదా, కమల్ ధామ్ అంటారు. ఆ టెంపుల్ విశేషాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మేము చిలుకూరి బాలాజీ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే దారిలో ఈ లోటస్ టెంపుల్ ఉంటుందన్నమాట. అంటే అలాగే స్వామి నారాయణ్ వాళ్ళది గురుకులు ఉంటుంది కదా, వాళ్ళదే ఈ కమల్ ధామ్ కూడా అనమాట. ఆ కమల్ ధామ్లో మనకు శివాలయం ఉంటుంది. అయితే మేము ఎప్పుడు చిలుకూరు వెళ్ళినా ఇక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వస్తుంటాం అనమాట. అయితే ఈసారి కూడా అలాగే నేను, మా వారు, మా పిల్లలిద్దరు, మా అత్తమ్మ 5 మంది వెళ్ళాము. చిలుకూరు వెళ్ళి అక్కడ దర్శనం అయిన తర్వాత వచ్చేప్పుడు ఇక్కడ లోటస్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. అయితే ఇది శివాలయం కదా. ఇక ఇంతకు ముందు అయితే ఇక్కడ పక్కన మనకి ఇక్కడ కలుషం లాగా కనపడుతుంది చూడండి. ఇది ఇంతకు ముందు లేదు, ఈసారి కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారనమాట. గుడికి 2 వైపులా ఉంది, ఈ లోటస్ లాగా ఉంది కదా, ఈ టెంపుల్కి 2 వైపులా కలుషం ఆకృతిలో కట్టారనమాట. అక్కడ కూడా స్వామివారు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి. అయితే అటువైపు ఇటువైపు 2 వైపులా మనకు కలుషం ఆకారంలో గుడి కట్టారనమాట. ఇది కూడా గుడే. మనకు ఫస్ట్ వేరే మామూలుగా షోకి అలా కట్టారేమో అనిపించింది. తర్వాత దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నారనమాట. మేము వెళ్ళేసరికి ఒక స్వామివారు అయ్యగారు ఉన్నారు, పూజ జరిపిస్తున్నారనమాట. అయితే ఇక్కడ ఉన్న ఈ అయ్యగారు పూజ జరిపించిన తర్వాత ఇక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి ఫోటోకి పోజులు ఇస్తున్నారనమాట. ఆ అమ్మాయి అడిగింది, ఆ అయ్యగారు కూడా అలా ఓకే అని చెప్పి ఇదిగోండి ఇలా పోజులు ఇస్తున్నారు. ఇంకా నేను నార్మల్గా వీడియో తీసుకుని వచ్చేసానమాట. అయితే ఈ కలుషం ఆకృతిలో ఉన్న ఈ గుడి వెనకాల ఒక బిల్డింగ్ ఉంది. అది స్వామినారాయణ గురుకుల వాళ్ళకి సంబంధించిన యజ్ఞశాల అనమాట. ఇంకా అలా మేము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని పైకి అంటే మెట్లు ఎక్కి వెళ్ళాలి, శివుని దర్శనం చేసుకోవాలి. అంటే మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది కదా, బాలాజీ టెంపుల్లో లేట్ అయింది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ టెంపుల్ మూసేశారు. కానీ ఇంకా దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేద్దామని తిరిగాను అనమాట. నేను ఒక్కదాన్నే కాదు, మేమందరం ప్రదక్షిణలు చేశాము. అలా తిరుగుతుంటే నాకు ఇక్కడ విఘ్నేశ్వరుడు, కుడివైపున శివాలయానికి కుడివైపున విఘ్నేశ్వరుడు ఉన్నారు. ఆ పక్కనే సీతా సమేత శ్రీరామచంద్రుల వారు, అలాగే లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే రాధాకృష్ణుల విగ్రహాలు కూడా ఉంటాయి. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తే హిరణ్యకశ్యపుని సంహరిస్తున్న నృసింహస్వామి అవతారం కనిపిస్తుంది. ఆ పక్కననే హిరణ్యకశ్యపుని పుత్రుడైన శ్రీహరి పరమ భక్తుడు ప్రహ్లాదుడు కూడా ఉంటాడు. ఇంకొంచెం ముందుకు వస్తే ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. అయితే ఇలా శివునికి కుడివైపున విఘ్నేశ్వరుడు, ఎడమవైపున ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక శివాలయంలో ఇలా విగ్రహాలు ఇలా ఉన్నాయన్నమాట. అయితే ఈ శివాలయానికి చుట్టూరా ఇలా సీతారాములు, రాధాకృష్ణులు, వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, ఇంకా హిరణ్యకశ్యపుని సంహరిస్తున్న నృసింహస్వామి, ఇలా అందరూ దర్శనమిస్తారనమాట. ఇక గుడికి కుడివైపున ఇదిగోండి ఇంకొక కలుషాకృతిలో వేరే గుడి కడుతున్నారు. అక్కడ ఏ దేవుణ్ణి ప్రతిష్ఠిస్తారో తెలియదు. మా ఎడమ వైపున అయితేనేమో వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, మనం ముందే దర్శనం చేసుకున్నాము. ఇక ఈ కుడివైపునది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. మేము ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఈ కలుషాకృతిలో ఉన్న గుళ్ళు లేవన్నమాట, ఇప్పుడు కొత్తగా అవుతున్నాయి. అలాగే ఈ ఏనుగు బొమ్మలు కూడా ముందు లేవు, ఇప్పుడే కొత్తగా కట్టారు. ఈ ఏనుగు బొమ్మలు అసలు చాలా అందంగా అనిపిస్తున్నాయి కదా. ఈ ఏనుగుకి చాలా అందమైన శాలువా కప్పి దానిపైన ఏదో బరువు తీసుకెళ్తున్నట్లుగా, ఆ ఏనుగును నడిపిస్తున్న మావటివాడు కూర్చున్నట్లుగా చాలా అందంగా తీర్చిదిద్దారు కదా ఈ ఏనుగుల బొమ్మల్ని రెండింటిని. చూస్తుంటే పిల్లలైతే చాలా సరదాగా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా ఈ విగ్రహాలని చూస్తే. అదేనండి ఏనుగు విగ్రహాలని, ఈ విగ్రహాలని చూస్తే పిల్లలు నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు కదా. ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు ఉన్న ఈ గుడి కంటే ఇప్పుడు చాలా అందంగా అనిపించింది. ఇంకా కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది కాబట్టి మరి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా అందంగా కనిపించవచ్చు ఈ గుడి. ఈ స్వామినారాయణ గురుకుల వాళ్ళదే ఈ గుడి కూడా చాలా అందంగా తీర్చిదిద్దారనమాట. అలా మేము ఇంకా ఈ గుడిలో చాలా తాపీగా కూల్గా అంతా తిరిగి చూసాము. అంటే పంతులు గారు లేరు అన్న ఒక వెళ్తి తప్ప అంతా చాలా బాగా తిరిగి చూసాము. కూల్గా, ఎక్కువ రష్ కూడా ఉండదు కాబట్టి
చాలా ప్రశాంతంగా కాసేపు కూర్చుని అలా ఇంకా మేము బయలుదేరామన్నమాట. మా ఇంటికి కాదు, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా అక్క వాళ్ళంటే మా తోటికోడలు వాళ్ళు కోకాపేటలో ఉంటారనమాట. మా అక్క వాళ్ళ ఇంటికి లంచ్కి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాము. అక్కడే లంచ్ చేసి ఆ తర్వాత ఈవినింగ్ కూడా డిన్నర్ చేసేసినాము. అక్కడనే డిన్నర్ చేసేసి ఇంకా మా ఇంటికి మేము స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇక నైట్ కదా 9 అయిపోయింది కాబట్టి ట్రాఫిక్ పెద్దగా లేదు. ఇంకా అలా వస్తుంటే ఇదిగోండి ఇక్కడ మనకి ఇలా మన సెక్రటేరియట్ కనపడింది. ఆ చందమామ వెన్నెల జలధారలలో మిలమిల మెరిసే విద్యుత్ దీపాల కాంతులలో పాలరాతి భవంతిలా తెల్లగా మిలమిలలాడుతూ కాంతులీనుతూ కలకలలాడుతూ కన్నుల విందు చేసింది. నిజంగా ఆ రాత్రి సమయంలో ఆ భవంతిని అలా చూస్తుంటే నిజంగానే కన్నులు మిరుమిట్లు గొల్పినవి అనిపించింది. ఇంకా ఆ విధంగా మేము మా ఇంటికి చేరిపోయినాము. ఇదండి ఈరోజు వీడియో విశేషం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.